హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి గారి కాంబోలో తెరకెక్కుతున్న వెంకీ అనిల్ 5 మూవీ గురించి అద్దరిపోయే అప్డేట్స్. బాలీవుడ్ లో సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చే పేరు విక్టరీ వెంకటేష్ గారు. అలాగే సంక్రాంతికి పక్కాగా హిట్లు ఇచ్చే అనిల్ రావుపూడి గారు. వీళ్ళిద్దరి కాంబోలో ఇప్పటికే మనం F2, F3 అలాగే సంక్రాంతికి వస్తున్న వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను చూసేసాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి బాక్స్ ఆఫీస్ ని మరోసారి షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అదే వెంకీ అనిల్ 5. ఈ మూవీ గురించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ చూసేద్దాం. ఫ్రెండ్స్, వాటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఈ సినిమా కేవలం విక్టరీ వెంకటేష్ గారిది మాత్రమే కాదండోయ్. ఈ సినిమా ఒక భారీ మల్టీ స్టారర్ అనిల్ రావుపూడికి మొదట హిట్ పటాస్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమాలో మరో హీరోగా కనిపించబోతున్నారు. వెంకీ మామ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఒకే స్క్రీన్ పై చూడడం ఫ్యాన్స్ కి పూనకాలనే చెప్పుకోవచ్చు. అనిల్ రావుపూడి గారు ఇప్పటికే వీళ్ళిద్దరి గురించి హింట్స్ ఇస్తూ విక్టరీ వెంకటేష్ గారితో ఫస్ట్ 100 కోట్ల సినిమా, అలాగే కళ్యాణ్ రామ్ గారితో తన ఫస్ట్ సినిమా, ఈ ఇద్దరితో మళ్ళీ కలిసి పనిచేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉందని పోస్ట్ చేశారు. ఈ మూవీలో మెయిన్ హైలైట్ హీరోయిన్ ఎంపిక. ఆన్ ఫ్రెండ్స్, నేషనల్ అవార్డు విన్నర్ మహానటి కీర్తి సురేష్ గారు ఈ సినిమాలోకి అఫిషియల్ గా అయితే ఎంట్రీ ఇచ్చేశారు. అయితే ఆమె విక్టరీ వెంకటేష్ గారి సెషన్ నటిస్తుందా లేదంటే కళ్యాణ్ రామ్ గారి సెషన్ కనిపిస్తుందా అనేది ఇప్పటికైతే సస్పెన్స్. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ధమాకా, టిల్లు స్క్వేర్ వంటి సూపర్ హిట్స్ చిత్రాలకు మ్యూజిక్ అందించి భీమ్స్ సిసిరోలియో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఆయన ఈ సినిమాకు ట్యూన్స్ అందించబోతున్నారు. ఇక ఈ సినిమాకి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక టైటిల్ ను కూడా అనుకున్నారట. అవును ఫ్రెండ్స్, ఈ టైటిల్ భలే విచిత్రంగా ఉంది. అదేంటంటే బాలిరెడ్డి భామర్ది అనే టైటిల్ ను చర్చిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్ వింటేనే అనిల్ రావుపూడి మార్క్ కామెడీ కనిపిస్తుంది కదూ. ఇక ఈ సినిమా విషయానికి వస్తే జూలై 26 నుంచి షూటింగ్ మొదలవబోతోంది. ఇక అయితే రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారా? యాజ్ యూజువల్ అనిల్ రావుపూడి సెంటిమెంట్ ప్రకారం కనుక చూసుకుంటే ఈ సినిమా 2027 సంక్రాంతికి పక్కాగా దించాలని ఫిక్స్ అయ్యారట. సో చూసారుగా, ఇది ఫ్రెండ్స్ వెంకీ అనిల్ రావుపూడి కళ్యాణ్ రామ్ గారి బిగ్ మల్టీ స్టారర్ కాంబో విశేషాలు. మరి ఈ ముగ్గురు కాంబోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే చూసేయండి. జై హింద్.